వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో రాబందుల జనాభా అంతరించిపోవటానికి కారణమైన డ్రగ్ గురించి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయింది. సో వీడియోని పూర్తిగా చూడండి. సో రాబందుల జనాభా అంతరించిపోవటానికి కారణమైన డ్రగ్ వచ్చేసి ఏంటిదంటే డైక్లోఫెనాక్ సోడియం. ఇప్పుడు మనం ఈ డ్రగ్ యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. ఇది పశువులకు నొప్పులు, వాపుల నివారణ కోసం చికిత్సలో వాడుతారు. మరి ఇది రాబందులపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందంటే రాబందులు శవాలను తింటాయి. ఆ శవాలలో డైక్లోఫెనాక్ మిగిలి ఉంటే అది రాబందుల కిడ్నీలు తీవ్రంగా దెబ్బతీసి అవి చనిపోతాయి. ఇది యాత్రాపోజెనిక్ కారణం, అంటే మనుషుల కారణంగా జరిగిన హానికర ప్రక్రియ. మరి ఇది జనాభా తగ్గుదల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందంటే 1990ల తరువాత రాబందుల జనాభా 90% కంటే ఎక్కువగా పడిపోయింది. ఇది పర్యావరణ సమతుల్యతకు పెద్ద నష్టం. రాబందులు లేకపోతే శవాల ద్వారా వ్యాధులు పుట్టే అవకాశం పెరుగుతుంది. మరి దీనికి ప్రభుత్వం చేసే చర్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2006లో భారత ప్రభుత్వం డైక్లోఫెనాక్ను నిషేధించింది. పశువుల వైద్యంలో వాడకాన్ని పరిష్కారంగా మెలోక్సికామ్ అనే సేఫ్ ఆల్టర్నేట్ డ్రగ్ అందుబాటులోకి తెచ్చారు.